సో హాయ్ గాయ్స్, ఇప్పుడు నవరాత్రి డే 4 అనమాట. సో నవరాత్రి డే 4 అంటే కాత్యాయని మాత అనమాట. సో ఇది 11 ఇయర్స్ తర్వాత వస్తుంది అనమాట. సో చాలా పవర్ఫుల్. 11 ఇయర్స్ తర్వాత వచ్చింది. ప్లస్ ఇంకొకటి అందుకే ఇది 11 days అనేది వచ్చింది అనమాట. చాలా పవర్ఫుల్. ఈరోజు ఏం మొక్కుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుంది అనమాట. సో గైస్, ఇప్పుడు మీకు ఏం కోరిక కావాలని ఇవాళ అమ్మవారి దగ్గరికి పోయి ఇట్లా కోరిక కోరుకున్నంటే కంపల్సరీ నెరవేరుతుంది. అదే పవర్ఫుల్ అనమాట ఇవాళ. సో మనం డే 4 మన బెంగళూరులో బ్యాచిలర్ లైఫ్ అయితే మనం పెరుగన్నం అయితే చేసినాం అనమాట. సో ఇప్పుడు నైవేద్యం అయితే ఎక్కించినాము. సో గైస్, ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. ఎందుకు డల్ ఉందని అనుకోకండి. సో మా లీవ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయినాయి. ఎంత ట్రై చేసినా 1% హోప్ ఉందని చెప్పి ఆ హోప్ కూడా వెళ్ళిపోయింది అనమాట. సో చాలా కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. సో అందుకోసం ఇక్కడనే చేసుకోవాలి దసరా. ఇక చాలా హోప్స్ చెప్తున్నాం హైదరాబాద్ పోతామని. సో ఇది గైస్, ఇప్పుడు మన డే 4 అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట నవరాత్రికి. ఎందుకంటే గైస్, ఇప్పుడు నవరాత్రి అంటేనే బతుకమ్మ, దాండియా, దసరా. సో దసరా వచ్చేసి మనం జంబాకు అనేది దానికి పూజ చేసి మన ఇంట్లో బండ్లని వాహనాలని పూజ చేసి అంతా విజయమే సాధించాలనేసి మనం ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి తెలియదు అనమాట. సో అది తెలియక వాళ్ళు కూడా ఏం చేయలేరు అనమాట. వాళ్ళేమో ఒప్పుకోవట్లేరు, మనకేమో అదే కావాలన్నమాట లీవ్స్. సో చాలా ట్రై చేసాము. ఇది చాలా బాధాకరమైన అనమాట మా ఫ్యామిలీ కూడా ఇంకా నేను చెప్పలే లీవ్స్ ఇట్లా క్యాన్సిల్ అయిపోయినాయని చెప్తే వాళ్ళు కూడా ఎంత బాధపడుతుందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదే ఈ లీవ్ అనమాట దసరాకి. సో మనమైతే ఏం చేయలేము. సో ఇదే అన్నమాట. సో డే 4 కాత్యాయని శ్రీమాత్రే నమః అనేది తప్పకుండా పాటించండి సాయంత్రం పూట. జై మాతాది.